పిలుస్తూ ఉంటారనమాట. దేవవర ప్రసాదం చేతులు మరియమ్మ అని చెప్పి 8 జపాలు చెప్తూ ఉంటారు. అంటే 2 తిమోతి 4:4 తిమోతి 4:4 మాట ఉంటుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనకు మధ్యవర్తి, దేవునికి మనకు ఉన్న మధ్యవర్తి ఎవరు అంటే యేసుక్రీస్తే. మరియమ్మ మన మధ్యవర్తి కాదు. మరియమ్మ నీలాంటి నాలాంటి స్త్రీ, కాకపోతే ఆమె ఒక పుణ్య స్త్రీ, ఒక ధన్యురాలు, పరిశుద్ధురాలు, అంటే ఆమె ఒక భక్తురాలు, దీనురాలు, దేవుని మాటకు లోబడింది. యేసు ప్రభుని వివాహం కాకముందే ఆయనను గర్భం ధరించడానికి కనడానికి ఎంతో అవమానించబడింది, నిందించబడింది, ఎంతో శ్రమపడింది, కష్టపడింది. ఈ విధంగా తన కళ్ళ ఎదుటే యేసుక్రీస్తు వారు 1 తక్కువ 30-40 కొరడా దెబ్బలు లేదా ఉమ్మి వేయబడడం, గుద్దబడడం, కొట్టబడడం, అంత శ్రమ తల్లి ఎదుటే తన కుమారుడు యేసుక్రీస్తు ఆ రీతిగా శ్రమ పడుతుంటే తన గుండె ఎంతో క్రష్ అయిపోయిందని చెప్పవచ్చు. అంటే అటువంటి దీనురాలు, గొప్ప తల్లి ఆమె, గ్రేట్ మదర్ ఆమె. అయితే ఆ తల్లి అయితే యేసు ప్రభు తరువాత ఆమెకు మరియమ్మకు కుమారులు కుమార్తెలు ఉన్నట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు చూసినట్లయితే మత్తయి సువార్తలో ఈ మాట 13వ అధ్యాయంలో ఈ మాటను చూస్తూ ఉంటాం. 13:55లో ఈ మాట ఉంటుంది. 13:55 మత్తయి సువార్త 13:55. మత్తయి సువార్త ఇతడు వడ్లవాణి కుమారుడు, అంటే యేసుక్రీస్తు జ్ఞానమును చూసి అక్కడ ఉన్న ఆ ఏరియా నజరేతు లేదా ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా ఏమంటున్నారంటే, ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా? ఎవరు? యోసేపు వడ్లవాడు కాబట్టి, వృత్తికి వడ్లవాళ్ళు కాబట్టి యేసు ప్రభు గురించి అంటా ఉన్నారు, ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా. ఎంతమంది చూడండి, ఎంతమంది? 4. యాకోబు అంటే యాకోబు పత్రిక ఉంది కదా, యాకోబు పత్రికను యేసుక్రీస్తు సహోదరుడు యాకోబు రాయడం జరిగింది. అది యాకోబు, యోసేపు, సీమోను, యూదా. యూదా పత్రిక కూడా యేసుక్రీస్తు సహోదరుడు రాయడం జరిగింది. 4 బ్రదర్స్ ఉన్నారు ఆయనకి. ఓకే, అదే 56వ వచనం చూడండి. ఇతని సోదరీమణులందరూ, అంటే మేబీ సోదరీమణులు అంటే మేబీ 2 కావచ్చు, పేర్లు మెన్షన్ చేయలేదు అక్కడ, మేబీ 2 లేదా 3 ఉండి ఉండొచ్చు. ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా అని చెప్తా ఉంది. అంటే 4 సహోదరులు ఉన్నారు యేసు ప్రభుత్వం తర్వాత. యేసు ప్రభుకు 4 తమ్ముళ్ళు ఉన్నారు ఈ శరీరధారిగా. మేబీ 2 లేదా 3 సిస్టర్స్ కూడా ఉన్నారు. అయినప్పటికీ అంటే ధర్మశాస్త్ర ప్రకారము జ్యేష్ఠ కుమారుడు, నేటి దినాల్లో కూడా పెద్ద కుమారుడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు కదా. కాబట్టి ఆయన బాధ్యతగా తన శిష్యుడు, ఆ శిష్యుడు ఎట్లాంటి వాడు అంటే ఆయన యేసు ప్రభును అత్యంత టూ మచ్గా లవ్ చేసిండు ఆయన. ఆ యోహాన్ అయితే ఆ యోహాను ఎవరు అంటే మళ్ళీ యోహాను జబదీ కుమారులకు యాకోబు, యోహాను వాక్యం చూస్తూ ఉంటాం. యాకోబు, యోహాను. ఒకరోజు మరి తల్లి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమారులు పరలోక రాజ్యమందు నీ సింహాసనానికి ఒకరు లెఫ్ట్ ఉండాలి, ఒకరు రైట్ ఉండాలంటా ఉంటుంది. అంటే వాళ్ళు ఇద్దరు కూడా, యాకోబు అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో యాకోబు ఖడ్గం చేత చంపించబడ్డాడు, కానీ యోహాను చివరి వరకు ఉన్నాడు. ఆయన ఒక్కడు మాత్రము హతసాక్షిగా చనిపోలేదు. ప్రకటన గ్రంథం రాసింది ఈ యోహానే. ప్రత్యక్షత గ్రంథం, ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం రాసింది యోహానే. ఈ యోహాను వీళ్ళకు బంధువు కూడా అవుతా ఉంటాడు అనమాట. అంటే యోహానుకు దేవుడు యేసుక్రీస్తు వారు తన తల్లి బాధ్యతను యోహానుకు అప్పగించినాడు. తల్లికి చెప్తా ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని. అంటే తన ప్లేస్లో, అంటే నేను నీకు ఎంత బాధ్యత, ఎంత ప్రేమించానో, ఎంత బాధ్యత తీసుకున్నానో భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు, ఈ యోహాను కూడా అంత బాధ్యత తీసుకుంటాడు నేను. అంటే అంత నమ్మకంతో తన శిష్యుడైన యోహానుకు
తన తల్లిని అప్పగించడం జరిగింది. అదేవిధంగా అంటే ఆయన రొమ్మున, వాక్యంలో సెలవిస్తా ఉంది, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది, యేసుక్రీస్తు రొమ్ము మీద ఇట్లా ఆనుకొని ఉండేవాడట ఈ యోహాను ఎప్పుడు కూడా. అంటే అంత లవ్ యేసుప్రభు అంటే, అంత ప్రేమ అన్నమాట. అందుకే ఈ యోహానుకు యేసుక్రీస్తు వారు బాధ్యత అప్పగించినట్టు వాక్యం సెలవిస్తూ ఉంది, తన పరిపూర్ణమైన బాధ్యతను. ఇంకా కొన్ని మాటలు మనం ఇంకా మనం ఆలోచన చేసినట్టయితే, అయితే యేసుప్రభు వారు ఈ భూమి మీదకి రావడానికి తల్లి మరియమ్మను ఒక పాత్రగా వాడుకోవడం జరిగింది. అయితే కానీ భూమి మీద ఉన్నప్పుడు ఆమెకు పెద్ద ప్రయారిటీ ఇచ్చినట్టు ఎక్కడ మనం చూడం. మీరు గమనించండి, లూకా సువార్తలో వారు రెండో అధ్యాయంలో వాళ్ళు యెరూషలేముకు వెళ్ళినప్పుడు అక్కడ 2:48 చూడండి, లూకా 2:48లో ఒక మాటను చూస్తాం. అక్కడ 12 ఏళ్ల వయసు అప్పుడు ఏటేటా ఎవ్రీ ఇయర్ కూడా వారి ఆచారం ప్రకారం యెరూషలేముకి వెళ్ళి పస్కా పండుగ నాడు అక్కడ బలి అర్పించి వాళ్ళు పూజలు చేసి ప్రార్థన చేసి వస్తూ ఉంటారు అన్నమాట. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిది. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తీవి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన ఏమంటా ఉన్నాడు, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా అని ఆమెతో అంటా ఉన్నాడు. చూడండి, మీరెందుకు నన్ను వెతుకుతా ఉన్నారు, మీరు ఎందుకు నన్ను వెతుకుతా ఉన్నారు అంటే, ఆయన పని భూమి మీద ఉన్న 33